మొన్న మొట్టమొదట మనమే వీడియో చేసాం. నేను అంతర్జాతీయ మీడియా దగ్గర నుంచి చూసి చేసిన వీడియో. ఏది వెనిజులాకి సంబంధించినటువంటి మదురో సె టీమ్‌లో ఉన్నటువంటి సెక్యూరిటీ టీమ్‌లో ఉన్నటువంటి ఒక గార్డు బయటపెట్టినట్టు దాదాపు 2000 మందిని చంపేసింది అమెరికా అక్కడ. ఎవరైతే మదురోకి సహాయంగాన క్యూబాకి సంబంధించినోళ్ళు, వియత్నాంకి సంబంధించినటువంటి కమాండోలు గూడా వచ్చారు. అట్లాగే అన్ని త్రివిధ దళాలలో పనిచేయగలిగినటువంటి శక్తివంతమైన కమాండోలు అతనికున్నారు. మాఫియా శక్తులున్నారు. అంతమంది ఉన్నా కూడా అతన్ని కేవలం 3 గంటల్లో అమెరికా ఎట్లా నిర్బంధించి పట్టుకెళ్ళిందంటే, కేవలం 20 మంది అమెరికన్ సైన్యానికి సంబంధించినటువంటి ప్రత్యేక దళం అక్కడ దిగింది. వాళ్ళు ముందు డ్రోన్‌లను వదిలిపెట్టారు. ఆ డ్రోన్‌లని వీళ్ళు కాల్చాలా, పేల్చాలా అని చూస్తున్న సమయంలో అకస్మాత్తుగా 3 హెలికాప్టర్‌లొచ్చినాయి. 20 మంది దిగారు. ఆ దిగినటువంటి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళేదో ముందు ఒక బటన్స్ ప్రెస్ చేశారు. దాంతో ఒక వెలుగులు వెలిగినాయి. ఆ వెలుగులు రాగానే ఒక్కసారి ఆ ప్రాంతం అంతా కూడా విపరీతమైనటువంటి శబ్దాలు, చెవులు గింగిర్లు ఎత్తిపోయేటటువంటి శబ్దాలు, చెవుల్లో నుంచి, ముక్కుల్లో నుంచి రక్తం గారింది కొంతమందికి. అట్లాగే తీవ్ర అనారోగ్యాల పాలై వాంతులొచ్చేసినాయి మరికొంతమందికి. ఇది ఆనాడు మనం చెప్పుకున్న వీడియో. ఆ తర్వాత పత్రికలు కూడా రాసినాయి. ఇప్పుడు ఇందులో ఇంటెలిజెన్స్ ఎక్స్‌పర్ట్ చెప్తున్నటువంటిది ఏంటంటే, సాషా ఇంగ్బర్ ఒక కథనాన్ని దీని మీద ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. ఆ డివైస్‌ని చెక్ చేశారట. హవానా సిండ్రోమ్ అట ఇది. ఆమె రాసుకొచ్చినటువంటిది ఏంటంటే, 4 సోర్సెస్ ద్వారా ఇంక్లూడింగ్ 2 ఫెమిలియర్ అమెరికన్ స్పెషల్ ఆపరేషన్స్ సంబంధించిన వాళ్ళతో మాట్లాడి, అట్లాగే అమెరికాకి సంబంధించినటువంటి వెపన్ ఎక్స్‌పర్ట్స్‌తో మాట్లాడిన తర్వాత తేలినటువంటి అంశం ఏంటయ్యా అంటే, ఏదైతే యూఎస్ స్పెషల్ ఫోర్సెస్ ఈ అన్‌స్పెసిఫైడ్ ఆపరేషన్‌కి దీన్ని వాడారు. ఒక డివైస్ ద్వారా డిఫెన్స్ డిపార్ట్మెంట్ తయారు చేసిన ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ యూనిట్ వాళ్ళు వాడారు. వెనిజులాని సోల్జర్స్ అందరూ కూడా ఈ హవానా సిండ్రోమ్ బారిన పడ్డారు. దీని సింప్టమ్స్ ఇప్పుడు కనబడ్డాయి. ఏదైతే వాంతులు రావడం గానీ, చెవులు గింగిర్లు ఎత్తిపోవడం గానీ, ముక్కులు వాటిట్లో బ్లడ్ రావడానికి కారణం అదే అన్నటువంటి పాయింట్‌ని ఇప్పుడు హైలైట్ చేశారు. తద్వారా ఆ విధమైనటువంటి ఆయుధాన్ని ప్రయోగించింది. ఇది పల్స్డ్ రేడియో ఫ్రీక్వెన్సీ, మైక్రోవేవ్ ఆర్ ఎక్వాస్టిక్ ఎనర్జీ దీనికోసం వాడారు అన్నటువంటిది చెప్తున్నారు. ఇదొక తుపాకీ లాంటి వెపనే దీనికి వాడింది అని చెప్తున్నారు.